విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న నటుడు రావు రమేష్. సీనియర్ యాక్టర్ రావు గోపాల్ రావు తనయుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రావు రమేష్ ఆనతి కాలంలోని నటుడిగా స్టార్ ఇమేజ్ అందుకున్నారు. విభిన్న క్యారెక్టర్స్ లో తనని తాను ప్రూవ్ చేసుకొని కెరీర్ ని బిల్డ్ చేసుకున్నారు. ఒకానొక సమయంలో తెలుగులో లీడింగ్ యాక్టర్స్ లో ఒక్కరిగా కూడా రావు రమేష్ దూసుకుపోయారు. ఇప్పుడు కూడా టాలీవుడ్ లో స్టార్ యాక్టర్స్ లో ఒక్కడిగా అతను కెరీర్ కొనసాగిస్తున్నారు. అయితే ఒకప్పట్లా స్పీడ్గా వచ్చిన ప్రతి అవకాశాన్ని రావు రమేష్ ఒప్పుకోవటం లేదు. సెలెక్టివ్గా మూవీస్ ఎంపిక చేసుకుని వెళ్తున్నారు. తన క్యారెక్టర్కి మంచి ప్రాధాన్యత ఉంది అనుకుంటేనే ఒప్పుకుంటున్నారు. అయినా కూడా తెలుగులో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రావు రమేష్ ఉన్నారు. ఆయన ఒక్క రోజుకి 4.5 లక్షల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారు అనే ప్రచారం ఉంది. ఇదిలా ఉంటే రావు రమేష్ లీడ్ రోల్లో నటించిన మారుతినగర్ సుబ్రహ్మణ్యం సినిమా తాజాగా థియేటర్స్లోకి వచ్చి పాజిటివ్ టాక్స్తో దూసుకుపోతుంది. ఒక విధంగా చెప్పాలి అంటే ఈ సినిమాలో రావు రమేష్ హీరో అనొచ్చు. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం అందరికీ కనెక్ట్ అయింది. ఇదిలా ఉంటే మారుతినగర్ సుబ్రహ్మణ్యం సక్సెస్ అయిన సందర్భంగా రావు రమేష్ పలు యూట్యూబ్ ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇందులో భాగంగా ఓ ఛానల్ ఇంటర్వ్యూలో తన రెమ్యూనరేషన్ గురించి రావు రమేష్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. నేను రోజుకి 4.5 లక్షల కంటే ఎక్కువ తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి అని తెలిపారు. అయితే నేను తీసుకునే ప్రతి రూపాయి వైట్ రూపంలోనే తీసుకుంటున్నట్లు తెలిపారు. అలాగే నా రెమ్యూనరేషన్కి ట్యాక్స్ కూడా కడుతున్నానని అన్నారు. అన్ని సినిమాలకి ఒకే తరహా రెమ్యూనరేషన్ ఉండదు అని, మూవీ స్టోరీ అందులో క్యారెక్టర్ బట్టి రెమ్యూనరేషన్ తీసుకోవడం జరుగుతుంది అన్నారు. పెద్ద ప్రాజెక్టులలో చేసినప్పుడు ఎక్కువ రెమ్యూనరేషన్ వస్తుందని తెలిపారు. కొంతమంది 100 అడిగితే 50 రూపాయలు ఇస్తామని బేరాలు ఆడుతారు అన్నారు. అయితే క్యారెక్టర్ నచ్చితే ఎంత రెమ్యూనరేషన్లో అయినా చేస్తానని రావు రమేష్ తెలిపారు. పాన్ ఇండియా ట్రెండ్ వచ్చి ఇతర భాషల నుంచి వచ్చే నటీనటులు నాకంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. అయినా పక్కనే ఉన్నాం కదా అని మనల్ని పిలిచి అవకాశాలు ఇవ్వాలని ఆశించకూడదు. ఏ క్యారెక్టర్కి ఎవరిని తీసుకోవాలి అనేది దర్శక నిర్మాతల చాయిస్. వారికి నచ్చిన యాక్టర్స్ని తీసుకునే హక్కు వారికి ఉంటుంది. అయినంత మాత్రాన నాకు అవకాశాలు రాకపోవడం లేదు, కానీ నేనే సెలెక్టివ్గా మూవీస్ చేస్తున్నాను అని రావు రమేష్ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు.